అమ్మాయిలు ముందులా కాదండి, ఇప్పుడు తిరిగి ఎదుర్కొనే అంత పవర్ఫుల్గా మేము తయారయ్యాం. ప్రతి అమ్మాయికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి, ఏదైనా సరే ప్రతి అమ్మాయికి చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించడం ఖచ్చితంగా ప్రతి పేరెంట్ అలవాటు చేసుకోండి. మన చూపులోనే చాలా భయపెట్టేయచ్చు. బై ద వే నేను ఒక మార్షల్ ఆర్ట్ ప్లేయర్గా చెప్తున్నాను. చాలా మంది భయపడతారు, వాళ్ళేమి మనల్ని చేయరు, మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి మన దగ్గర కూడా రాదు. ఎవరు చూసినా మనం భయపడాల్సిన పనే లేదు. దేనికి భయపడకూడదు. బీ బ్రేవ్ ఆల్ ఆఫ్ యూ. ఒక తల్లి కొడుకు కూడా చెప్పాలి సార్. అది ముందు వస్తే మన దురాచారాలని ఫస్ట్ ఖండించవచ్చు సార్. మహిళలు ఎలా ఉండాలని చెప్తున్నారు కానీ ఒక మగ బిడ్డవాడు, మగ పిల్లవాడు, పురుషుడు ఎలా ఉండాలో స్త్రీ పైన అత్యాచారం చేయకూడదు. ఫస్ట్ తల్లిగా ఉండే స్త్రీ నేర్పించాలి సార్ వాళ్ళకి. అంటే ఈ రోజుల్లో అమ్మాయి ఉండేది కేవలం అప్పటి కాలం అమ్మాయి అయితే కాదు. ఈ రోజు అమ్మాయిని వదిలితే ఏదైనా సాధించుకొని వస్తుంది. ఇదంతా చేయాలి అంటే ఫస్ట్ తను దేనికి భయపడకూడదు. బయట వాళ్ళ ప్రపంచం ఇలా ఉంది, మీ ప్రపంచం ఇది, మీరు సాధించుకొని వస్తారు, మీరు ప్రతిదీ గెలుస్తారు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చేసి బయట పంపియండి. ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా, ఎంతమందికి శిక్షలు పడుతున్నా సమాజంలో మార్పు లేదు. మహిళలు, అమ్మాయిలు, చివరకు ఆడబిడ్డలు ఒంటరిగా కనిపిస్తే చాలు మనుషుల ముసుగులో తిరుగుతున్న కొంతమంది మృగాలుగా మారి దారుణాలకు పాల్పడినప్పుడు ప్రతి ఆడవారిలో ఆత్మధైర్యం అనేది ఉంటుంది. దాన్ని ఆయుధంలాగా మార్చుకోవాలని అంటున్నారు. స్త్రీ జాతి అంటే శివుని తలపై ప్రవహించే గంగలా కాదు, అవసరమైతే తెరిచిన శివుని మూడో కన్నుగా మారి అలాంటి ఆలోచనలకు సైతం భస్మం చేయాలంటూ మగువులకే ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న నెల్లూరు జిల్లాలోని DKW ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులు అసలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులు జరిగినప్పుడు ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ చేయాలంటున్నారు? నమస్తే అండి, నా పేరు ఏ కృష్ణకృతిక. నేను సెకండ్ BA స్పెషల్ ఇంగ్లీష్ చదువుతున్నాను DK కళాశాలలో. అసలు అమ్మాయిలు ముందులా కాదండి, ఇప్పుడు ఎవరైనా మా చేస్తే తిరిగి ఎదుర్కొనే అంత పవర్ఫుల్గా మేము తయారయ్యాం. మా టీచర్లు, NCC టీచర్ దివ్య మేడం కానివ్వండి, NSS టీచర్ ఉమా మేడం కానివ్వండి, వీళ్ళు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్ అనేవి బాగా నేర్పించారు. ఒకటి, ఎక్కడికైనా మీరు వెళ్తున్నప్పుడు పెప్పర్ స్ప్రే మీతో ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎవరు ఇది ట్రై చేసినా మీ మీద జస్ట్ అలా పాకెట్లోంచి ఇలా తీసి ఇలా స్ప్రే చేయండి. దీనివల్ల వాళ్ళ కళ్ళలో స్ప్రే పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే ఛాన్స్ ఉండదు, మీరు ఈజీగా పారిపోవచ్చు. రెండవది, ఖచ్చితంగా మీ దగ్గర ఒక పోర్టబుల్ అలారం అనేది పెట్టుకోండి, చిన్న అలారం. ఇది మీ పాకెట్స్లో మీరు క్యారీ చేయడం వల్ల మీకు ఏదైనా ఆపద కలిగిందంటే మీ జస్ట్ అలారం ప్రెస్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందని ఈజీగా తెలిసిపోతుంది, వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఈజీగా కాపాడగలరు. మూడవది, ప్రతి అమ్మాయికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి, ఏదైనా సరే ప్రతి అమ్మాయికి చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించడం ఖచ్చితంగా ప్రతి పేరెంట్ అలవాటు చేసుకోండి. కరాటే కానీ సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్ కానీ నేర్పించడం వల్ల ప్రతి అమ్మాయి యొక్క సేఫ్టీని మనం చిన్నప్పటి నుంచే కాపాడుకుంటూ రాగలము. అమ్మాయికి ఒక అబ్బాయి ఎక్కడ తాకితే కరెక్ట్, ఎక్కడ తాకితే తప్పు అనేది ముందు నుంచి నేర్పించండి. ఎక్కడ టచ్ చేస్తే అది గుడ్ టచ్, ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్, ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి పేరెంట్, మదర్ నేర్పించాలి, ఫాదర్ కూడా నేర్పించాలి. ప్రేమించకపోతే దాడులు చేస్తామని చెప్పి, యాసిడ్ దాడులు చేస్తామని చెప్పి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి డిఫెన్స్ చేయాలంటారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడకూడదు సార్. భయపడకుండా మనము ఫస్ట్ ఎదుర్కొంటే మనం చూడగానే మన వే ఆఫ్, మన నడిచే తీరు, మనం మాట్లాడే మన చూపులోనే చాలా భయపెట్టేయచ్చు. బై ద వే నేను ఒక మార్షల్ ఆర్ట్ ప్లేయర్గా చెప్తున్నాను. నేను ఒక 2.5 years మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ఏ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్. సో నేను చెప్పడం ఏంటంటే ఏదైనా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే తీరులోనే ఉంటుంది ఎవరైనా ఏమైనా చేయడానికి కూడా. సో నేను నా వైపు నుంచి నేను చెప్పడం ఏంటంటే దేనికి భయపడకూడదు. బీ బ్రేవ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు కదా, ఇలాగే అంటే ఇలాంటి శిక్షణలు మీరు పొందారా? ఎస్ సార్, ఐఎమ్ NCC cadet అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ అండ్ మార్షల్ ఆర్ట్ ప్లేయర్. ఈ చాలా నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బ్రేవ్ పెరుగుతుంది, ధైర్యం ముందుకు వస్తుంది. ఎవరు చూసినా మనం భయపడాల్సిన పనే లేదు. దేనికి భయపడం, అది నేర్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలోనే వచ్చేస్తుంది. ఏ క్లాస్ నుంచి నేర్చుకున్నామా మీరు మార్షల్ ఆర్ట్స్? సార్, నేను ఒక 2.5 years నేర్చుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి ఏమైనా అమ్మాయిలపైన ప్రేమించమని, ఇలా ప్రేమించకపోతే దాడులు చేస్తామని, యాసిడ్ దాడులు చేస్తామని, ఇలా రకరకాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు మీరు ఎలాంటి డిఫెన్స్ చేయాలంటారు? సార్, ముందుగా Time9 ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. తోటి
ఆడపిల్లలకు మా DKWలో చదువుతున్న పిల్లల ద్వారా వాళ్ళకు శిక్షణ మరియు ప్రేరణ కలిగించేటువంటి మాటలు మా దగ్గర చెప్పించుకుంటున్నారు. కాబట్టి మీకు ముందుగా నేను వెల్కమ్ చెప్తున్నాను సార్. ప్రేమిస్తున్నానని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఏజ్ వరకు మా పైన దురాచారాలు చేసి ఇలా బాధ పెడుతున్నారు. కాబట్టి మేము మంచి శిక్షణ పొందేటట్లుగా మేము తయారయ్యాం సార్. కరాటే గురించి చాలా దగ్గర విద్యా సంస్థలో శిక్షణ పొందుతూ ఉన్నాం సార్. మేము ఒక తల్లి అంటే స్త్రీ ఎలా ఉండాలి, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీ మాత్రమే చెప్పకూడదు, మగవారు కూడా, మగబిడ్డ కూడా ఇలా ఉండాలి, స్త్రీ పైన నువ్వు మంచి దృష్టితో ఉండాలి, స్త్రీ అంటే నీకు తల్లి అలాంటిదో అలాగే ప్రవర్తించాలి స్త్రీతో అనుకుంటూ అలా మెలిగించేటట్టు స్త్రీ ఒక తల్లి కొడుకు కూడా చెప్పాలి సార్. అది ముందు వస్తే మన దురాచారాలని ఫస్ట్ ఖండించవచ్చు సార్, తీసేయవచ్చు. ఎందుకంటే మహిళలు ఎలా ఉండాలని చెప్తున్నారు కానీ ఒక మగ బిడ్డవాడు, మగ పిల్లవాడు, పురుషుడు ఎలా ఉండాలో స్త్రీ పైన అత్యాచారం చేయకూడదు. స్త్రీ ఫస్ట్ తల్లిగా ఉండే స్త్రీ నేర్పించాలి సార్. వాళ్ళకి వాట్సాప్లో డీపీలు పెడతారు, రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ అయిపోతుంది. మనం ఎలా ఏం చేస్తామో ఎలా ఉంటామో అని చెప్పి వేరే వాళ్ళు షేర్ అయిపోతుంది. కాబట్టి నెంబర్ తీసుకుంటారు, నెంబర్ ఎక్కడో నుంచి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. మన నుంచి కూడా ఒక స్త్రీ నుంచి కూడా మంచి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనుకూడదు. మనం ఎక్కువ ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు మనకి ఇలా చేస్తారు. అలా అంతా ఉండకండి. మా నుంచి మీరు మంచి పేరుని తీసుకొని ఒక ఆడదంటే మహా కాలిబాటలాగా ఉండేటట్లు మీరు ప్రవర్తించి ఈ ప్రపంచానికి తెలిసేటట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇలాంటి దాడులు జరిగినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ఏమైనా ఆర్ట్స్ నేర్చుకున్నారా? మార్షల్ ఆర్ట్స్ కానీ, కరాటే కానీ, లేదంటే NCC NSS క్లాసెస్లో కానీ ఏమైనా శిక్షణలు పొందారా? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఫర్ టైమ్ లైన్. ఎందుకు అంటే మా ద్వారా కాస్త ఇన్ఫర్మేషన్ అని చెప్పి బయట పీపుల్కి తెలియజేసి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి కాస్త అనేది తెలుసుంటే మా దగ్గర నుంచి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటా వాళ్ళే కాపాడుకుంటారు అని చెప్పి మా దాకా వచ్చి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నేను NCC కెడెట్ని. ఫస్ట్ నేను మా మేడమ్స్కి, మా కాలేజ్ ప్రిన్సిపల్ వారికి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు మాకు వేరే వాళ్ళకి తెలియజేయడానికి అని చెప్పి. ఫస్ట్ మా NCCలో అయితే మేము ఫస్ట్ ఫిజికల్లీ ఫిట్ అవుతాము, తర్వాత మెంటల్లీ రోబస్ట్ అవుతాము, తర్వాత ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుతాము. ఈ మూడు కానీ అమ్మాయిల దగ్గర కానీ ఉంటే అమ్మాయి ఏకంగా వెళ్ళి ప్రపంచాన్నైనా సాధించుకొని వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజుల్లో అమ్మాయి ఉండేది కేవలం అప్పటి కాలం అమ్మాయి అయితే కాదు. ఈరోజు అమ్మాయిని వదిలితే ఏదైనా సాధించుకొని వస్తుంది. బికాజ్ ఆఫ్ తన దాంట్లో అనుకోని పవర్ తనే క్రియేట్ చేసుకుంటుంది. ఇదంతా చేయాలి అంటే ఫస్ట్ తను దేనికి భయపడకూడదు. తనకి వెనకాల చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు, తను ఎట్ట సైడ్ నుంచి అయినా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. ఫస్ట్ తను దానికి ఫేస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే తనకి ఏ రైట్స్ ఉన్నాయి, ఏ రైట్స్ లేవు. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్గా అని చెప్పి ఒక యాక్టివిటీ వచ్చింది. ఆ ఉమెన్ ఎంపవర్తో అని చెప్పి తను ఎలా ఫైట్ చేయాలి, ఏ రైట్స్ని సాధించాలి అని చెప్పి దాంతో తను మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. దానికి అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్టికల్ క్రియేట్ చేయాలి. పేరెంట్స్ చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద అయ్యేదాకా కూడా, అది ఈ రోజుల్లో అయితే చిన్న పిల్ల కాదు, ముసలోళ్ళు కాదు, ఎవరిపైనైనా కన్ను పడుతుంది, ఎవరిపైనైనా ఏదంటే అలా చేసేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి కూడా నేను కోరుకునేది ఒకటే, ఇంట్లో ఏ అయితే తల్లి ఉందో అది చదువుకున్నారో చదువుకోలేదు నెక్స్ట్ మ్యాటర్. అది ఏదైతే తల్లి ఉన్నారో ఫస్ట్ చిన్న పిల్లల్ని బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కానీ వాళ్ళని ఎలా నమ్మాలి, ఎలా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడుకోవాలి, ప్రతిదీ నేర్పియాలి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, కేవలం అమ్మే కాదు, ఇంకా మన ఫాదర్స్కి వాళ్ళు ఒక అబ్బాయి కాబట్టి బయట ఇంకా ప్రపంచం ఎలా ఉంటుంది, అమ్మాయిలు ఇంకా ఎలా కాపాడుకోవాలని చెప్పి ఇంకా ఫాదర్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఫాదర్స్ అమ్మాయిని దయచేసి బయట ఎలా ఉంది ప్రపంచం అని చెప్పి ఆ అమ్మాయిలకి ఆ ప్రపంచంలోకి తీసుకొని వచ్చి ఎవరితో ఎలా ఉండాలో అని చెప్పి దయచేసి వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే దాదాపు అమ్మాయిలు బయట ఇలా ఉన్నారని చెప్పి కేవలం
పేరెంట్స్ అమ్మాయిలనే ఇంట్లోనే దాపెట్టేస్తున్నారు 4 గోడల మధ్యలోనే. బయట వాళ్ళ ప్రపంచం ఇలా ఉంది, మీ ప్రపంచం ఇది, మీరు సాధించుకొని వస్తారు, మీరు ప్రతిదీ గెలుస్తారు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చేసి బయట పంపించండి. చిన్న పిల్లల నుంచి కూడా స్కూల్స్లో అని చెప్పినైనా, ట్యూషన్స్ అని చెప్పినైనా, అదర్ క్లాసెస్ అని చెప్పైనా వాళ్ళకి సపరేట్గా అయినా జాయిన్ చేసి కరాటీ, మార్షల్ ఆర్ట్స్, ఎన్సీసీ టోటల్లీ వాళ్ళు ఫైట్ చేసే రకంగా, వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే రకంగా వాళ్ళ క్లాసెస్ నేర్పియండి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను సార్. ఇప్పటికే కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు. ఇటు పక్కన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఆడపిల్లల జోలికి వస్తే, మహిళల జోలికి వస్తే వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా వాళ్ళకి వదలము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇలాంటి టైంలో మీరు ప్రభుత్వం తరపున ఎలాంటి శిక్షణలు ఇంకా ప్రైవేట్ చేస్తే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎలాంటి శిక్షణలు పెడితే ఇంకా మెరుగైన శిక్షణలు ఏమైనా పెట్టాలని కోరుకుంటున్నారా? అవును సార్, ఎందుకంటే దాదాపు ఇప్పుడు ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ కాలేజెస్లోనే ఉన్నాయి, ప్రైవేట్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. గవర్నమెంట్లో అయితే దాదాపు ఎన్సీసీ అని చెప్పి, లేదా కరాటీ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి, లేదా చాలా అని చెప్పి, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి వాళ్ళే ఒక కోర్స్ అని చెప్పి పెట్టి మమ్మల్ని నేర్పిస్తూ మమ్మల్ని చూసుకుంటున్నారు సార్. అదే ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా పెడితే ఇంకా అమ్మాయిలకి మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఇలా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆడపిల్లలకు శిక్షణగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్లాసులే కాకుండా కరాటే, మార్షల్ ఆర్ట్స్ క్లాసులు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ పాఠశాలల నుంచి చిన్న వయసులో నుంచి కూడా ఇలాంటి శిక్షణలు కానీ ఇస్తే వాళ్ళలో ఒక ఆత్మధైర్యం అనేది వస్తుంది. ఇలాంటి దాడులకు కూడా ఎదురైనప్పుడు వాళ్ళు ఆ దాడులు ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలబడడానికి ఒక ప్రత్యేక మార్గం అని చెప్పి ప్రతి ఆడపిల్లలు కోరుకుంటున్నారు.